హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. చూసారా నా టెర్రస్ గార్డెన్ మీద గోంగూర ఒక టబ్లో ఫుల్గా గోంగూర వచ్చిందండి. సో గోంగూరను పక్కనే ఉన్న పచ్చిమిర్చి చెట్టు కూడా కొన్ని పచ్చిమిర్చి కాసినాయి. సో ఇంతవరకే పచ్చడి చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒక్క రోజైనా మనం ఆర్గానిక్గా మనం పండించింది తింటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. సో ఈ పచ్చడి సరిపడా పచ్చిమిర్చి ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఏమన్నా తగ్గితే ఇంట్లో ఉన్నాయి, అవి వేస్తాను. మ్యాక్సిమం వేయకుండా అవాయిడ్ చేస్తాను. సో ఒకసారి ఇట్లా పైనుంచి తీసుకొచ్చిన తర్వాత కొంచెం కడిగేసి క్లీన్గా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉన్న పచ్చిమిర్చి సరిపోవని అనిపించిందండి. సో 2-3 ఎక్స్ట్రా యాడ్ చేసి అవి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అదే ఆయిల్లో గోంగూర, కల్లుప్పు, పసుపు వేసి వేయించాను. అయితే ఇది వేయించేటప్పుడు ఎంత తక్కువ టైంలో అయిపోయిందండి. ఇక్కడ మీకు 20 సెకండ్స్లో అప్లోడ్ అవ్వచ్చు, కానీ నాకు 2 మినిట్స్లో ఒక గోంగూర అనేది చాలా మగ్గిపోయి ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందంటే చాలా వాటర్ వచ్చింది. సో అది ఉడికేలోగా నేను కావాల్సినవి తీసుకుంటున్నాను. లైక్ వెల్లుల్లి, జీలకర్ర. మేము వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకుంటామండి. అలాగే ఈ పచ్చిమిర్చితోటి గోంగూర పచ్చడి చేసే దాంట్లో ఒక్క పెద్దలపై వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. రోటి పచ్చడి చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లలనే కదా, అందులో కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటే బాగుండేది, కానీ కొంచెం టైం సరిపోక వేసుకోలేదు. ఇలా నా రైస్ కూడా అయిపోయింది. రైస్ సర్వ్ చేసుకొని పచ్చడి వేసుకొని తిన్నానండి. చాలా బాగా నచ్చింది. ఒక్కరోజున నా ఇంట్లో పండించిన దాంతో నేను తినడం నాకు హ్యాపీగా అనిపించింది. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.